హలో ఎవ్రీవన్, టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేద్దాం. డేట్స్ ఏమేంటి, ఇంపార్టెంట్ డేట్స్ అన్ని నోటిఫై చేసుకున్నారా లేదా, ప్రాసెస్ స్టార్ట్ చేశారా లేదా, ప్రాసెస్ గుర్తుందా లేదా ఒక్కసారి గుర్తు చేయడానికి అలర్ట్ అని పెట్టాను థంబ్నెయిల్. సో ఎనీవే, సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో ఒకసారి మీరు కనుక apmset ఇక్కడ చూడండి, tsmset.nic.in, నాట్ ఏపీ, సారీ, tsmset.nic.in లోకి కనుక వెళ్తే మీరు ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను నేను మీకు. సో tsmset.nic.in ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్, tsmset.nic.in లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ అది కనుక ప్రెస్ చేస్తే, నేను ఆల్రెడీ చేశాను. సో ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్, దీంట్లో డేట్స్ అనేవి ఉంటాయి. సో ఈ డేట్స్ మీరు నోట్ చేసుకున్నారా లేదా? ఫస్ట్ చూసారా, ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ రెండు డేట్స్ మధ్యలో జరుగుతాయి. 26/6/2023 ఈ రోజు అంటే జూన్ 26 నుంచి జూలై 5 వరకు కూడా టైం ఉంది. దేనికోసం? మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ దేనికి? సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకే, సో తర్వాత 28/6/2023 అంటే జస్ట్ 2 రోజుల తర్వాత, ఈరోజు 26 కదా, 28 జూన్ నుంచి మీకు 6 జూలై వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్. ఎవరెవరైతే వరుసగా ఇవాళ రేపట్లో మీరు స్లాట్ బుకింగ్ వరకు చేసేసుకుంటే, మీరు ఎప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకున్నారో దానిని బట్టి 28 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ మీకు ఒకసారి చెప్తాను. సో ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 28నే మీ స్లాట్ బుకింగ్ చేసేసుకున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు చెప్పాను కదా, స్టెప్ వైజ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే 8/7/2023కి ఫ్రీజ్ అయిపోతాయి. అంటే ఈ లోపుగా 8/7/2023 లోపుగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఫ్రీజ్ అయిపోతాయి? 8/7/2023కి ఫ్రీజ్ అయిపోతాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్ ఆన్ ఆర్ బిఫోర్ 12/7. ప్రొవిజనల్ అంటే రౌండ్ 1 కాదు, ఎగ్జాంపుల్గా అనమాట. అంటే మీరు మొత్తం రాష్ట్రం మొత్తం టీఎస్ మొత్తంలో సీట్స్ అన్నీ ఫిలప్ చేసుకుని అందరూ బుక్ చేసుకుంటారు కదా. సో అందరూ బుక్ చేసుకున్న తర్వాత శాంపుల్గా, అంటే ఉజ్జాయింపున ఆన్ యావరేజ్ మీకు దగ్గరలో వచ్చే సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అనే ఒక మాక్ సీట్ అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ చేస్తుంది. అది రౌండ్ 1 కాదు, మాక్ అనమాట. సో అదే ఎప్పుడు జరుగుతుంది అంటే 12/7. సో ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ, సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, ఇవన్నీ జరుగుతాయి. సో రౌండ్ 1 ఎప్పుడు జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ మీకు క్లియర్గా ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మళ్ళీ 21/7/2023 నుంచి. సో ఎప్పుడైతే మనకి 19th క్లోజ్ అయింది కదా, మళ్ళీ 21st నుంచి అంటే వెంటనే రౌండ్స్ జరిగిపోతాయి. సో సెకండ్ ఫేజ్ ఏం జరుగుతుంది, డేట్స్ అన్నీ ఉన్నాయి. ఫైనల్ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది, డేట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత, ఇప్పుడు మనకి మెయిన్స్లో అయితే జోసా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, జోసాలో 6 రౌండ్స్ అయిపోయిన తర్వాత సీసాబ్ అని ఆన్ ద స్పాట్ 2 రౌండ్స్ ఉంటాయి. అలాగా ఫైనల్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని ఒక రౌండ్ పెడతారు. అది ఆగస్ట్ 8న జరుగుతుంది. సో ఈ డేట్స్ అన్ని కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఇది డౌన్లోడబుల్ ఫామ్, మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సో దాట్ మీకు డేట్స్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందమ్మా? tsmset.nic.in లోకి వెళ్ళి tsmset.nic.in లోకి వెళ్ళి TSMSET 2023 డీటెయిల్డ్ నోటిఫికేషన్, దీనిలోకి వెళ్తే మీకు ఖచ్చితంగా ఆ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను వన్స్ అగైన్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓకే,
సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ ఒక్కసారి చెప్తాను, బికాజ్ టీఎస్ ఎంసెట్ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ అప్పుడు నేను వీడియో చేసినప్పుడు ఎవరైనా మిస్ అయినా లేదంటే డీటెయిల్డ్గా లేకపోయినా మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి చూడండి. సో స్టెప్ 1 ఏంటమ్మా, పేమెంట్ ఆఫ్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ఫీజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయకపోతే కనుక మీకు ముందుకు వెళ్ళదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఇక్కడ స్టెప్ వైజ్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారంటే ఓపెన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఏంటది? tsemset.nic.in వెళ్ళండి. నోట్ చేసుకోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది నోట్ చేసుకోండి, ఇందులోకి మాత్రమే మీరు వెళ్ళాలి. సో tsemset.nic.in లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత క్లిక్ ఆన్ ద ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ లింక్. సో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఎంటర్ టీఎస్ ఎంసెట్ 2023 హాల్ టికెట్ నంబర్ అండ్ ర్యాంక్. అక్కడ మీకు అడుగుతుంది, ప్రతి డీటెయిల్ అడుగుతుంది, అవన్నీ మీరు ఎంటర్ చేయండి. క్లిక్ ఆన్ పే ఫీజ్ మీద పే ఫీజ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ ద మోడ్ ఆఫ్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ మొత్తం అన్ని మెథడ్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, యూపీఐ పేమెంట్, మీకు యాప్స్ ద్వారా కానీ ఎన్ని రకాలుగా అయినా మీరు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఎలా అయినా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ హ్యాస్ టు బి డన్ ఆన్లైన్. సో మీకు ఇక్కడ పేమెంట్ ఫీజు ఎంత అంటే ఓసీ అలాగే బీసీ వాళ్ళకు వచ్చేటప్పటికి 1200 రూపీస్. ఓసీ అండ్ బీసీ వాళ్ళకు కూడా, బీసీ ఏబిసిడి, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి వచ్చేసరికి ఇట్ ఈస్ 600 రూపీస్. ఇది కూడా మనకి వెబ్సైట్లో ఉంటుంది కాబట్టి ఈ మాత్రం అమౌంట్ రెడీ చేసి పెట్టుకోండి. ఎంటర్ ద రిక్వైర్డ్ క్రెడెన్షియల్స్ ఫర్ ద క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే మీరు చేయండి. క్లిక్ ఆన్ మేక్ పేమెంట్ బటన్ టు పే ద ఫీజ్. మనీ అమౌంట్ ఎంటర్ చేసేసిన తర్వాత మేక్ పేమెంట్ చేయండి. ఇది స్టెప్ 1లో. పేమెంట్ చేయకపోతే మాత్రం మీ రిజిస్ట్రేషన్ జరగదు. సో ఒకసారి మీరు పేమెంట్ చేసేసారు అనుకోండి, పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏంటి అంటే మీకు మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి. మీ పేరు, మీ క్యాస్ట్, మీ పేరెంట్స్ పేరు మొత్తం అంతా కూడా అక్కడ వచ్చేస్తుంది డీటెయిల్. ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చెయ్యండి, మిస్టేక్స్ లేకుండా. మీ మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా, మీ వాటెవర్ ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, క్యాస్ట్ సరిగ్గా పడిందా లేదా, మీ పేరు స్పెల్లింగ్ కరెక్ట్గా పడిందా లేదా, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఎప్పుడు పేమెంట్ చేసేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది మీ క్రెడెన్షియల్స్తో, మొత్తం మీ డీటెయిల్డ్ డేటా ఉంటుంది అనమాట. అది మొత్తం ఒక్కసారి పైనుంచి చూడండి, ప్రతి డీటెయిల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్గా ఉంటే కింద ఒక డిక్లరేషన్ ఉంటుంది. జస్ట్ ఆ బాక్స్ని క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది, మీ రిజిస్ట్రేషన్ అయిపోయినట్లే. ఓకే, సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే స్టెప్ 2 సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు. సర్టిఫికేట్స్ ఏమేం కావాలి రెడీ చేసి పెట్టుకోండి అని కూడా చెప్పాను. సో టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, హాల్ టికెట్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, మార్క్ షీట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఫ్రమ్ 6th ఆన్వర్డ్స్ టు క్వాలిఫైయింగ్ డిగ్రీ. దీనినే మనము స్టడీ సర్టిఫికేట్ అంటాము. స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే నథింగ్ బట్ 12th క్లాస్. క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే ఏంటి, మీరు దేనికి ఏదైతే క్వాలిఫై అయ్యారో ఎంసెట్కి కావాల్సిన డిగ్రీ క్వాలిఫికేషన్ ఏంటి, 12th క్లాస్. సో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్ కావాలి. మార్క్ షీట్ అనే కంటే స్టడీ సర్టిఫికేట్ కావాలి. మీ చదివిన స్కూల్స్లోకి వెళ్ళి అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు స్టడీ సర్టిఫికేట్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ 12th క్లాస్, లాస్ట్ అటెండెడ్ స్కూల్, మీరు లాస్ట్ ఏ స్కూల్లో అయితే చదివారో, ఏ కాలేజ్లో చదివారో అక్కడి నుంచి టీసీ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఎలాగో తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, అంటే ఈడబ్ల్యూఎస్ అప్లికబుల్ అయిన వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ ఇఫ్ అప్లికబుల్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరెవరికమ్మా, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, అలాగే ఎస్టీ వాళ్ళకి.
ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. బీసీలో అన్ని కేటగిరీ ఏబీసీ ఏ కేటగిరీ అయినా కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఐదర్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ తెలంగాణ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే ఏపీలో చదివి టీఎస్లో అప్లై చేసే వాళ్ళు లేదా వేరే ఏదైనా రీజియన్ వాళ్ళు ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. పిహెచ్ ఫిజికల్లీ పీడబ్ల్యూడి ఉంటారు కదా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ లేదా ఆర్మ్డ్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా ఎన్సీసీ స్పోర్ట్స్ కోటాలో అప్లై చేసేవాళ్ళు. మర్చిపోకండి అమ్మ, చాలామంది ఎన్సీసీలో ఏమైనా చేసి ఉంటే మీరు ఆ సర్టిఫికేట్ ఖచ్చితంగా వాడండి, బికాజ్ రిజర్వేషన్స్ అప్లై అవుతాయి. మర్చిపోయారనుకోండి మీకు రిజర్వేషన్ అప్లై కాదు. సో ఎన్సీసీ ఎవరైనా ఉంటే గనక మీరు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇన్ కేస్ వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్. అంటే టీఎస్లో మీరు చదవలేదు కానీ నేటివ్ టీఎస్, సో అలాంటి కేసెస్లో ఏమైనా ఉంటాయి. కానీ ఇది అప్లికబుల్ అవ్వదు, బికాజ్ ఖచ్చితంగా 7 years స్టే ఉండాలి ఒక ప్లేస్లో, అప్పుడు మీరు అక్కడ లోకల్ అవుతారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ బై పిహెచ్, సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్ మైనారిటీ క్యాండిడేట్స్ వాళ్ళకి స్పెషల్గా ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. స్టెప్ 3 ఏంటి? స్టెప్ 1 ఏం చెప్పాను? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2 ఏం చెప్పాను? సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. స్టెప్ 3కి వెళ్ళే ముందు స్టెప్ 1 స్టెప్ 2లోనే మొత్తం అంతా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే స్టెప్ 1లో మీరు ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీ పే చేస్తారు. ఫీ పే చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీఎస్లో అయితే ఆఫ్లైన్లో జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీఎస్లో ఎలా జరుగుతుందమ్మా? ఆఫ్లైన్లో జరుగుతుంది. అదే ఏపీ వాళ్ళకైతే ఆన్లైన్లో జరిగిపోతుంది. బట్ టీఎస్ వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫీజు పే చేస్తారు కదా, 600 లేదా 1200 రూపీస్ పే చేస్తారు. చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ వస్తుంది అని చెప్పాను. మొత్తం మీ డీటెయిల్స్తో ఒక ఫామ్ వస్తుంది, అన్ని మీద డిక్లరేషన్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్లాట్ బుకింగ్ అని ఓపెన్ అవుతుంది. స్లాట్ బుకింగ్లో మీరు ఏం చేయాలి అంటే ఏ రోజు అంటే 28న కావాలా మీకు? 28th బుక్ చేసుకోండి. లేదు 28th నాకు కుదరదు, జర్నీ టైం పడుతుంది, లేదా మా పేరెంట్స్ బిజీగా ఉన్నారు, లేదా వేరే ఏదో రీజన్స్ ఉండొచ్చు, నేను 9th వెళ్దాం అనుకుంటున్నాను, 29th డేట్ ఫిక్స్ చేసుకోండి. సో మీరే బుక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్లాట్ బుకింగ్లో మీరే బుక్ చేసుకోవాలి. డేట్ బుక్ చేసుకున్నాక హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కనిపిస్తుంది మీకు అక్కడ. అంటే మీ దగ్గరలో ఉండే కాలేజ్ ఏదైనా ఉందా వెతుక్కోండి. ఆ హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్లో, హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి? మీరు అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికెట్స్ ఫిజికల్గా చూపించి వెరిఫై చేయించుకోవాలి. సో హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ హెల్ప్ లైన్ సెంటర్లో మీకు దగ్గరలో మీరు వెళ్ళగలిగే మీ కన్వీనియంట్గా ఉండే హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు. హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటారమ్మా? డేట్. సెకండ్ ఏం సెలెక్ట్ చేసుకుంటారు? హెల్ప్ లైన్ సెంటర్. హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ హెల్ప్ లైన్ సెంటర్లో ఏ స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మార్నింగ్ 8 to 9, 8 AM to 9 AM ఒక స్లాట్ ఉంటుంది. 9 AM to 10 AM, 10 AM to 11 AM, 11 AM to 12 AM ఇలా స్లాట్లు ఉంటాయి. మీకు ఇలా ఒక టేబుల్ వస్తుంది, ఆ టేబుల్లో స్లాట్లు ఉంటాయి. మీరు ఏ టైంకి వెళ్ళగలరు? నాకు జర్నీకి ఒక 1 hour పడుతుంది, 8 o'clockకి వెళ్ళలేను. ఖాళీగా ఉన్నవి అది కూడా వేరే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఏ స్లాట్లు ఖాళీగా ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఆ స్లాట్ని కూడా మీరు టిక్ చేయాలి. సో 3 మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డేట్, హెల్ప్ లైన్ సెంటర్, టైం. ఖచ్చితంగా ఆ టైంలోనే వెళ్ళాలి. మిస్ అయ్యారా చాలా ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, చాలా పెద్ద హెడేక్. సో ముందే డిసైడ్ చేసుకోండి, మార్చుకోవడాలు అవేం వద్దు, ముందే డిసైడ్ చేసుకోండి. నేను ఫలానా డేట్లో ఫలానా హెల్ప్ సెంటర్కి ఫలానా టైంకి వెళ్ళాలి అంటే వెళ్ళాలి, 1/2 hour ముందే వెళ్ళిపోండి. ఓకే, సో ఇదంతా అయిందా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకే, సో ఇక్కడ రాస్తాను చూడండి. ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత
ఆ సెంటర్ దగ్గరే ఎట్ ద హెల్ప్ లైన్ సెంటర్, హెచ్ఎల్సి అని ఉంటుంది మీకు, హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరే మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు, నోట్ చేసుకుని పెట్టుకోండి. మీ మొబైల్కి మెసేజ్ కూడా వస్తుంది, మీ మెయిల్ ఐడి కూడా వస్తుంది, వెరిఫై చేసుకోండి. త్రూ అవుట్ ద కౌన్సిలింగ్ సేమ్ మొబైల్ని మెయింటైన్ చేయండి, సేమ్ మెయిల్ ఐడి చూసుకుంటూ ఉండాలి. కంపల్సరీగా మీరు వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ అయ్యాయా లేదా, అన్ని వెరిఫికేషన్ అయ్యిందా లేదా, మీకు గ్రీన్ మార్క్ వస్తుంది. సరే, ఎనీవే నా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒక్కొక్కసారి టైం పట్టచ్చు. మీరు ఫీజు పే చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒక్కొక్కసారి ఫీజు అంటే ఆన్లైన్లో అమౌంట్ పేమెంట్ కదా, 1 వర్కింగ్ డే ఆర్ 2 వర్కింగ్ డేస్ టైం కూడా పట్టచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అట్ ద హెల్ప్ లైన్ సెంటర్ మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి విల్ బీ గివెన్. మీకు మొబైల్కి రాకపోయినా, మెయిల్ ఐడికి రాకపోయినా అదే హెల్ప్ లైన్ సెంటర్లో వెయిట్ చేసి వాళ్ళని అడిగి మరీ తీసుకోవాలి, తప్పదు. ఎందుకంటే మీరు మళ్ళీ వెబ్సైట్కి వచ్చి మీ నెక్స్ట్ ప్రాసెస్ చెయ్యాలి అంటే ఇది లేకపోతే ఇంకా ప్రొసీడ్ అవ్వలేరు. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, అన్నిటికీ గ్రీన్ టిక్ మార్క్ వచ్చేసింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ డన్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మీకు టిక్ మార్క్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత మీ మొబైల్కి కానీ మీ మెయిల్ ఐడికి కానీ మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి రావాలి. రాకపోతే ఏం చేస్తారు, అక్కడున్న వెరిఫికేషన్ ఆఫీసర్ని అడిగి మరీ తీసుకోండి. ఒక మెయిల్ ఐడి ఒక రిజిస్ట్రేషన్ ఐడి ఇస్తారు. ఆ రిజిస్ట్రేషన్ ఐడిని తీసుకొచ్చి చూడండి, థర్డ్ స్టెప్ ఏంటంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వెబ్సైట్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంటుంది, దానిని క్లిక్ చేయండి. ఇదంతా ఎప్పుడు, ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇదేంటమ్మా స్టెప్ 3 ఎప్పుడు, ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత స్టెప్ 3. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్గా, ఇంటికి వచ్చి మళ్ళీ ఇది ఓపెన్ చేయండి, అందులో ఈ లింక్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నంబర్ రిసీవ్డ్ ఆన్ మొబైల్. సో మొబైల్కి వస్తుందని చెప్పాను కదా, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ని ఎంటర్ చేసి టిఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ని ఎంటర్ చేసి ర్యాంక్ ఇన్ ఎంట్రన్స్ ఎగ్జామ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు జనరేట్ పాస్వర్డ్ అనే ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. మర్చిపోకుండా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. క్యాండిడేట్ విల్ సీ దేర్ డీటెయిల్స్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్. కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. యువర్ చాయిస్ ఆఫ్ ఫ్యూచర్ లాగిన్. ఇప్పుడు ఈ కొత్త పాస్వర్డ్ ఎందుకు అంటే ఫ్యూచర్ లాగిన్ పర్పస్ కోసం. ఇక ఇక్కడి నుంచి ప్రతిసారి ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వాలి అంటే ఈ కొత్త పాస్వర్డ్ నుంచి వెళ్ళాలి. హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ నెంబర్లు అవేం పనికిరావు, ఇంకా కొత్త హాల్ టికెట్తో ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్ పాస్వర్డ్. క్లిక్ ఆన్ సేవ్ పాస్వర్డ్ బటన్. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్. చూడండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. ఇది రాకపోతే ఏం చెయ్యాలి? ఏం వరీ అవ్వక్కర్లేదు, ఒకరోజు వెయిట్ చేయండి, నెక్స్ట్ డేకి యాక్టివేట్ అయిపోతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎప్పుడు ల్యాగ్ కొంచెం ఉంటూనే ఉంటుంది, బికాజ్ చాలా ఎక్కువ మంది సర్వర్ మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ల్యాగ్ అవ్వచ్చు. ఒక్క వర్కింగ్ డే, హాలిడే కాదు, 1 వర్కింగ్ డే వెయిట్ చేయండి. అవ్వకపోతే మాత్రం అక్కడే హెల్ప్ లైన్ సెంటర్ మీకు మెయిల్ ఐడి ఉంటుంది, ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి మీరు కాల్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ 4 వచ్చేటప్పటికి ఆప్షన్ ఎంట్రీ. మీకు తెలుసు కదా, వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. స్టెప్ 4లో ఏంటంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందో ఇలా వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళగలుగుతారు. సో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా ఫిలప్ చేయాలి అనేది ఇక్కడ నేను క్లియర్గా రాసాను చూడండి. సో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ టైంలో మళ్ళీ ఒకసారి నేను చేస్తాను మీకు వీడియో కావాలి అంటే, బట్ అదర్వైజ్ ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి చూసుకోవచ్చు. చాలా డీటెయిల్డ్గా రాసి పెట్టాను, ఏం స్టెప్, ఒక్కొక్క స్టెప్ ఏం చేయాలి అని.
స్టెప్ 5 అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జరుగుతుంది. 3 రౌండ్స్ ఉంటాయని తెలుసు కదా. అవన్నీ అయిపోయాక రిపోర్టింగ్ టు ద అలాటెడ్ ఇన్స్టిట్యూట్. మీకు ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోతారు. ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు అక్కడ ఒక చిన్న విషయం మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ద క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు రీఇంబర్స్మెంట్. ఫీజ్ రీఇంబర్స్మెంట్కి అలౌడా కాదా అంటే నో అని ఉంటుంది. అక్కడ ఏం కంగారు పడద్దు, ప్రతి ఒక్కళ్ళకి నో అనే ఉంటుంది. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక అప్పుడు మీరు కాలేజ్లో జాయిన్ అయ్యాక అది ఎస్గా మారుతుంది. సో ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎలిజిబుల్లా కాదా నో అని ఉంది అంటే కంగారు పడద్దు. లేదా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి ఏం జరుగుతుంది, నాకు ఇక్కడ ఇలా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి నేను సొల్యూషన్ చెప్తాను. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరు మీ ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోవచ్చు. ఫోన్లో నుంచి కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ అంత వరీ ఏం అవసరం లేదు. ఫోన్లో నుంచి కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. లేదు మా ఇంట్లో అంత స్మార్ట్ ఫోన్ లేదు లేదా ఇంటర్నెట్ కనెక్షన్ స్ట్రాంగ్గా లేదు అన్న వాళ్ళు మాత్రం నియర్ బై మీ ఇంటర్నెట్ సెంటర్స్ ఉంటే అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా మీకు చేసి పెడతారు. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా క్లియర్గా నేను మన వేదాంతు తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను కాబట్టి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్యూఆర్ కోడ్ త్వరగా జాయిన్ అయిపోండి. అండ్ మీ అందరికీ తెలుసు మనము లాంగ్ టర్మ్ కోర్స్ ఒకటి లాంచ్ చేసాం కాబట్టి ఆ లాంగ్ టర్మ్ కోర్స్ అనేది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, లాంగ్ టర్మ్ కోర్స్ అంటే డ్రాపర్స్ కోసం, ఎవరైతే JEE 2024కి డ్రాప్ అవుదామో అనుకుంటున్నారు లేదా ఎంసెట్కి డ్రాప్ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫీజు కేవలం 5,000 మాత్రమే. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా, మీ రిలేటివ్స్ లేదంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 5,000 రూపీస్లో JEE మెయిన్స్ అండ్ ఆ తర్వాత ఫాలోడ్ అప్ బై అడ్వాన్స్ కూడా ఉంటుంది. సో చాలా తక్కువ అఫోర్డబుల్ ఫీజు కాబట్టి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.